ఇవాళ గోకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గోకరకాయలు 2 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికాక బాగా నీళ్ళు పోయేంత వరకు ఆరనివ్వాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. నేనైతే గోకరకాయ కర్రీ చేసినప్పుడల్లా ఖచ్చితంగా పచ్చి పులుసు చేస్తానండి. పచ్చి పులుసు లేకపోతే అస్సలకే తినబుద్ధి కాదు నాకు గోకరకాయ కర్రీ. లేకపోతే మీరు ఇందులో ఆలు అన్న వేసుకోండి, అట్లా కూడా తినబుద్ధి అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆలు వేసినా కూడా. ఓకేనా. ఇప్పుడు గోకరకాయ వేసేసుకొని గోకరకాయ కూడా బాగా ఉడికాక అందులో కారం, ఉప్పు వేసేసుకోవడమేనండి. పచ్చి పులుసు రెసిపీ కూడా పెట్టాను, ఖచ్చితంగా చూడండి ఆ రెసిపీ కూడా. ఓకేనా. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోకరకాయ కర్రీ టేస్ట్ అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్.